హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. కేంద్రం కీలక నిర్ణయం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రభుత్వ ప్రైవేటు రంగంతో సంబంధం లేకుండా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందించే సౌకర్యమే ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్. 20 మంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ కూడా ఈపీఎఫ్ఓలో నమోదు చేయించుకుని ఉద్యోగి పేరిట ఈపీఎఫ్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. అయితే ఈ పీఎఫ్ అనేది కేవలం మీ పేరిట కొంత మొత్తంలో డబ్బులు పొదుపు చేసి మీ ఆర్థిక భరోసాకు తోడ్పడే సంస్థ మాత్రమే కాదు. ఈపీఎఫ్ మీ పేరిట ఒక జీవిత బీమా పథకాన్ని కూడా నడుపుతుంది. ఇది మీ కష్టకాలంలో మీరు భౌతికంగా లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థికంగా ఆసరా కల్పించడమే ఈ స్కీమ్ యొక్క లక్ష్యం. ఈడీఎల్ఐ స్కీమ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబం ఆసరా కోల్పోతుంది. అలాంటి వారికి ఈ ఇన్సూరెన్స్ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ బీమాకు గరిష్ట బీమా మొత్తం 7 లక్షలుగా ఉంది. అంటే ఉద్యోగి మరణిస్తే 7 లక్షల రూపాయలు వారి కుటుంబానికి లేదా నామినీకి అందించాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగికి ఇది ఉచితం. ఈపీఎఫ్ కింద నమోదు అయిన ప్రతి ఉద్యోగికి ఈడీఎల్ఐ కవరేజ్ ఉంటుంది. ఇక ఈ పథకం క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఫామ్ 5 ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్ల విషయానికి వస్తే మరణ ధృవీకరణ పత్రం, నామినీ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, బ్యాంక్ డీటెయిల్స్ మొదలైనవి కంపెనీ ద్వారా లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయం ద్వారా సమర్పించవచ్చు.